హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రమాదేవి వైబ్స్. రమాదేవి వైబ్స్ అంటే నేను ఒక్కదాన్నే కాదండి, మీ అందరు కూడా ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని కోరుకుంటూ ఏంటి ఫ్లవర్స్ ఇవన్నీ అనుకుంటున్నారా? ఇయర్ ఎండింగ్కి 2 days ముందే ఇంట్లో అన్ని ఫ్లవర్స్ చాలా బూజు పట్టి, చాలా డస్ట్ పట్టి, చాలా క్లీన్ లేకుండా ఉన్నాయి ఇవన్నీ. అందుకని ఇల్లంతా ఒకసారి చక్కగా అవన్నీ తీసేసి బూజులన్నీ క్లీన్ చేసేసుకొని ఇలా సర్ఫ్ నీళ్ళల్లో అయితే ఈ ఫ్లవర్స్, ఇవి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అయినా చాలా బాగుంటాయి ఇంట్లో అందంగా. ఇవి అన్నీ ఇలా సర్ఫ్ నీళ్ళల్లో అయితే వేసుకొని ఇలా క్లీన్ అయితే చేసుకుంటాను. ఇది రెగ్యులర్గా మంత్కి ఒకసారి కూడా చేయనండి. ఇలా ఫెస్టివల్స్ బాగా అట్లా వచ్చినప్పుడు మాత్రమే చేసుకొని నీట్గా పెట్టుకుంటాను. కర్టన్స్ అన్నీ తీసేసి వాష్కి అయితే వేసేసి ఇలా వాష్ చేసేసుకున్నాను. మా ఇంట్లో చాలా హెవీగా డస్ట్ అయితే పడుతుందండి. రీసెంట్గానే కలర్స్ వేయించిన 1 year బ్యాక్ అట్లా కలర్స్ వేయించినా కానీ డస్ట్ అయితే బాగా వస్తుంది. రోడ్ సైడ్ హౌస్ కాకపోయినా కానీ ఎందుకో డస్ట్ అయితే, పాత ఇల్లు కదా, కొన్ని ఏళ్ల బట్టి ఉన్న ఇల్లు కాబట్టి చాలా డస్ట్ అయితే వస్తుంది. ఇలా కర్టన్స్ అన్నీ తీసేసి చక్కగా వాష్ అయితే చేసేసుకొని అన్నీ క్లీన్గా అయితే చేసుకున్నానండి. మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ తప్పకుండా కొట్టండి. అలా కొడితేనే నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీ దాకా వస్తాయి, నోటిఫికేషన్ ద్వారా మీ దాకా వస్తాయి. తర్వాత వాష్ అయిపోయిన తర్వాత ఇలా క్లీన్గా అన్నీ కర్టన్స్ అన్నీ వేసేసుకున్నాను. ఈ బెడ్రూమ్ అయితే మాత్రం చాలా క్లీన్ లేకుండా బూజు ఇంకా డస్ట్ చాలా పట్టి ఈ ప్లేస్ అంతా కూడా నీట్ లేకుండా ఉండేది. నాకు ఓపుకున్నప్పుడే చేసుకుంటానండి. ఎందుకంటే మన ఇంట్లో మనల్ని ఎవరు ఏమీ ఇదే అన్నారు కదా, నా ఓపిక కొద్దీ నేనే చేసుకుంటాను. నాకెవరు మేడ్ కూడా లేదు. ఇది ఇవన్నీ బాటిల్స్ ఏంటంటే మాకు గతంలో డ్రై ఫ్రూట్ షాప్ అయితే ఉండేదండి. రన్ చేసాము కొంతకాలం. కొంచెం ఫ్యామిలీ పరంగా వెసులుబాటు లేకపోయేసరికి షాప్ అయితే ప్రస్తుతానికి తీసేసాము. ఆ స్టాక్ అంతా మా దగ్గరే ఉండిపోయింది. ఇదైతే అమ్మ నేను సరదాగా అలాగా స్టేడియం, మీకు తెలుసు కదా, ఎప్పుడు వెళ్తూ ఉంటాము. స్టేడియంకి అయితే వెళ్ళి వెయిట్ చూసుకున్నాము. అమ్మ అయితే 59 kgs ఉంది, నేనైతే 67 kgs ఉన్నాను. ఇట్లా అప్పుడప్పుడు చూసుకుంటూ ఉంటాము. వాక్ చేసి మేమే కాదండి చాలామంది చూసుకుంటుంటారు తన వాళ్ళ వెయిట్ గురించి. ఇక్కడ అమ్మకి ఎప్పుడూ తెలియదు పాపం. అమ్మకి లోపలంతా షటిల్ కోర్ట్, పిల్లలకి చాలా గేమ్స్ అయితే ఉంటూ ఉంటాయి. రీజనబుల్ రేట్లో ఉంటాయండి గేమ్స్ కూడా. షటిల్ అవి ఇవి, ఫుట్బాలు, వాలీబాలు ఇవన్నీ ఉంటాయి. అవి కూడా ఇయర్కి ఇంత ఫీజు అని 600, మంత్కి ఇంత అని అలా తక్కువ ప్రైజ్లో, బయటతో పోల్చుకుంటే తక్కువ ప్రైజ్లో మనకి నేర్పిస్తారు ఇవన్నీ. అమ్మ అడిగితే చక్కగా ఒక్కసారి చూపిద్దామని చెప్పేసి లోపలికి కూడా తీసుకెళ్ళి చూపించాను. ఇదంతా బయట సరౌండింగ్స్ అండి, చాలా పెద్ద గ్రౌండ్ కాబట్టి పిల్లలు పెద్దవాళ్ళు వాక్ చేస్తూ ఉంటారు. మీకు అంతకుముందు కూడా నేను వచ్చి వాక్ చేసి ఎక్సర్సైజ్ ఐటమ్స్ అవన్నీ పెట్టారు కాబట్టి చూపించాను మీకు కూడా. ఇలా ఇక్కడ వచ్చి కూర్చున్నా కానీ మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుందండి. సరదాగా చాలామంది లేడీసు, జెంట్స్, పిల్లలు అందరూ వస్తారు ఈవినింగ్, మార్నింగ్. ఇప్పుడైతే ఫెస్టివల్స్ కాబట్టి చక్కగా ఆటల పోటీలు, జగనన్న క్రికెట్ అవి ఇవి కూడా కాంపిటీషన్స్ అయితే పెడుతున్నారు. చూడండి, వీళ్ళు కూడా గేమ్స్ అవి ఇవి నేర్పిస్తారు. పిల్లలు నేర్చుకుంటున్నారు. ఫీజు అయితే రీజనబుల్ ఉంటాయి. స్కేటింగ్ అవి కూడా చాలా స్టామినాగా ఉంటారండి పిల్లలైతే ఇవన్నీ నేర్పిస్తే కానీ. ఖచ్చితంగా మంచి హైట్ కూడా ఎదుగుతారు. ఇంకా సంక్రాంతి రాబోతుంది. సంక్రాంతికి కూడా చాలా చాలా ప్రోగ్రామ్స్, చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. ఈ గ్రౌండ్ అంతా కూడా మాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఈ సరౌండింగ్స్లో ఉండే వాళ్ళకి చాలా హ్యాపీ.
కాసేపు అలా సరదాగా కూర్చున్నామండి అమ్మ నేను. ఇంకా తర్వాత ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము. అమ్మ కూడా అలా బయటకు తీసుకొస్తాను, లేకపోతే మూడ్ ఆఫ్లో ఉంటుంది ఎప్పుడు కూడా. అమ్మని మూడ్ చేంజ్ చేయాలంటే మాత్రం తప్పకుండా ఇలా బయటకైతే తీసుకురావాలి, తీసుకొస్తే హ్యాపీ అవుతుంది. అందుకే ఇలా నేను వచ్చినప్పుడల్లా ఎప్పుడన్నా నాకు కూడా హెల్త్ సహకరించినప్పుడు అమ్మని ఇలా అయితే బయటకు తీసుకొస్తూ ఉంటాను.